నమస్తే. వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఏపీటీఎస్. అల్లు అర్జున్ గారి అరెస్టు జరిగింది. అంటే న్యాయంగా, చట్టబద్ధంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి కొంతమంది వ్యక్తులు అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అది అందరికీ తెలిసింది. మేము హర్షిస్తాం కూడా దాని గురించి. నేను ఒక జన సైనికుడిగా, నేను ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా, ఒక పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్గా నేను చెప్తున్నది ఒకటే: ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయితే మట్టికి కరెక్ట్ వేలో జరగలేదు, మంచి పద్ధతిలో జరగలేదు. ఎందుకని అంటున్నానంటే, ఒక వ్యక్తిని అరెస్ట్ చెయ్యొచ్చు, ఆయనకి ముందస్తు సూచనలు ఇవ్వాలి, ఆయన రమ్మనాలి, ఆయన రాకపోతే, ఆయన అటెండ్ కాకపోతే అప్పుడు అరెస్ట్ చేయాలి. ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి నిర్దాక్షిణ్యంగా ఇలా వచ్చిన 15 నిమిషాలు 10 నిమిషాల వ్యవధిలోనే ఆయనకి టైం కూడా ఇవ్వలేదు, ఎక్కువ టైం కూడా. ఇలా అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించుకోండి అందరూ కూడా. దీన్ని వ్యక్తిగతంగానూ రాజకీయంగానూ చూడొద్దు. సినిమా వేరు, రాజకీయం వేరు. ఒక సామాన్య వ్యక్తికి జరిగిన ఘటనగానే భావించండి. ఈ ముసుగులోను కొంతమంది రామ్ చరణ్ గారి ఫోటోలో, లేకపోతే కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫోటోలో, కొంతమంది చిరంజీవి గారి ఫోటోలో పెట్టుకుని వచ్చేసి ఈ ముసుగులో గుద్దులాటను పెద్ద చేయాలని, ఫ్యాన్ వార్ సృష్టించాలని, ఇప్పటికి అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు అంటూ పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారు థ్యాంక్స్ చెప్పారు సక్సెస్ మీట్లో. ఆ మీట్లో రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకురాకుండా తెలంగాణ డిప్యూటీ సీఎం అని అన్నారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందా, లేకపోతే ఇది పర్సనల్ ఇష్యూనా, లేకపోతే ఈగో హర్ట్ అయిందా ఎవరికన్నా అనేది భవిష్యత్తులో అన్ని బయటకు వస్తాయి. దీన్ని మెగా ఫ్యామిలీలో ఒక క్లాషెస్ తీసుకొచ్చి దూరం చెయ్యాలి అల్లు అర్జున్ గారిని, లేకపోతే అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీకి అంటూ గొడవలు పెట్టాలి అని చెప్పి కొంత రాజకీయ కుట్ర అయితే జరుగుతుంది దీంట్లో. అది గమనించాలి జన సైనికులు, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు. ఈ విషయాన్ని మట్టికి మీరు పర్సనల్గా తీసుకోకండి. ఎందుకంటున్నానంటే, అల్లు అర్జున్ గారు ఎలా మాట్లాడారు, ఎలా చేశారు అని అంటే, ఒక మెగా ఫ్యామిలీ సపోర్ట్ తోటి గంగోత్రి అనే సినిమా చూస్తే ఇతను హీరో అవుతాడా అనుకున్నాం. మెగా ఫ్యామిలీ సపోర్ట్ తోటి అంచెలంచెలుగా ఎదిగారు. సేమ్ టైం ఎంత మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కానీ సొంత టాలెంట్ అంటూ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గెటప్ శ్రీను, మీకు తెలిసిన అతనే, బొడ్డుపల్లి శ్రీను అంటారు. నిన్నే బర్త్డే జరిగింది అతనిది. మా ఊరే, మా ఉండి నియోజకవర్గం ఆకివీడి మండలం సిద్ధాపురం పంచాయతీ కళింగగూడెం అనే గ్రామం, మారుమూల గ్రామం. ఆ గ్రామానికి సరైన రోడ్లు, వసతులు లేని టైంలో, ఆయన చదువుకునే టైంలో ఆయన అనుకోకుండా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. ఆయన అంచెలంచెలుగా ఆయన సొంత టాలెంట్, ఇక్కడ స్కూల్లో కూడా చిన్న చిన్న మిమిక్రీలు చేస్తూ అందరిని నవ్విస్తూ ఉండేవాడు. ఆయన అందరినీ కూడా ఇట్టే మాస్టర్లను కూడా మేనరిజం, మాస్టర్లు ఎలా మాట్లాడతారు ఏంటనేది ఈ ఆటోమేటిక్గా మిమిక్రీ చేసి అందరినీ నవ్వించేవాడు. సో అతని టాలెంట్, హైదరాబాద్ వెళ్ళినా కానీ ఆ టాలెంట్ నమ్ముకున్నాడు అతను సొంత టాలెంట్ ఉపయోగించి దూరదర్శన్లో, ఆ తర్వాత ఈటీవీలో చేసినట్టున్నారు. ఆ తర్వాత TV9లో ఇలాగా ఒక క్యాప్ పెట్టుకుని కష్టాలు అనుభవించాడు. ఆయన లోపల ఉక్కపోతుంటది ఆ పైన అది పెట్టేసుకుంటే. కానీ అలాగే కష్టాలను అనుభవిస్తూనే ఆయన టాలెంట్ని గుర్తించి నాగబాబు గారు చిన్న జబర్దస్త్లో వేణు గారి టీంలో తీసుకోవడం, ఆ తర్వాత అలా అలా అంచెలంచెలుగా అతని టాలెంట్ని, మిమిక్రీనే నమ్ముకుని అతను గెటప్లు వేసుకుంటూ మిమిక్రీ చేసుకుంటూ అలా అంచెలంచెలుగా ఎదిగాడు. సేమ్ టైం అల్లు అర్జున్ గారిని మెగా ఫ్యామిలీ అని చెప్పి మనం అన్నా కానీ, మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉందా అని అన్నా కానీ ఖచ్చితంగా అది ఉంది, కాదనట్లా. మెగా ఫ్యామిలీ సపోర్ట్తో పాటు ఆయన సొంత కష్టార్జితం కూడా ఉంది. అంచెలంచెలుగా ట్రాన్స్ఫర్మేషన్, ఆయన ఫేస్ను మార్చుకోవడం, ఆయన బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడం. ఫస్ట్ గంగోత్రిలో ఎలా ఉండేవారు, తర్వాత సినిమాలకి ఎంత స్టైలిష్గా తయారయ్యారు. ఆయన ఒక గంగోత్రి సినిమాలో చిచ్చి ఈడి హీరో ఏంట్రా అనుకునే స్థాయి నుంచి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అనే పేరుకి తెచ్చుకున్నారని అంటే ఖచ్చితంగా ఆయనకు ఒక టాలెంట్ కూడా ఉంది. సో నేను అదే చెప్తున్నా, సొంత టాలెంట్తో ఎదిగాడు అతను కూడా. ఎంత మెగా ఫ్యామిలీ సపోర్ట్ 50% అనుకున్నా, సొంత టాలెంట్ 50% ఉండబట్టి ఆయన 100% సక్సెస్ అయ్యి ఈరోజు ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. ఈ రోజు మనం ఎవరు ఒప్పుకోకపోయినా ఆయన ఇంటర్నేషనల్ స్టార్. క్రికెటర్స్ ఆయన మేనరిజం చేస్తూ ఉంటారు, తగ్గేదే లేదని చెప్పి. సో ఆయన్ని దిగజార్చాలి, ఆయన మేనరిజాన్ని, ఆయన స్టార్డమ్ని ఒక్కసారిగా కుప్పకోల్చాలి అనే కుట్రతోటి ఇదంతా జరుగుతుంది. ఖచ్చితంగా ఇందులో మెగా ఫ్యామిలీకి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఇటు జన సైనికులకు కానీ, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఒకటే: ఇది రాజకీయంగా జరుగుతున్న కుట్ర. దీన్ని అల్లు అర్జున్ గారు ఒక దిగజార్చాలి అని చెప్పేసి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది వర్గం ఇది చేస్తున్నారా, లేకపోతే రాజకీయంగా తెలంగాణ గవర్నమెంట్ చేస్తుందా అనేది భవిష్యత్తులో అన్ని బయటకు వస్తాయి. అంటే ఏది పబ్లిక్గా మనం చెప్పకూడదు, అన్ని సాక్ష్యాధారాలతో బయటకు వచ్చే రోజు ఖచ్చితంగానే ఉంటుంది. దీన్ని మట్టికి మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ అని చెప్పి విడదీసేసి, లేకపోతే ఇలాగ అల్లు అర్జున్ గారిని కించపరిచినట్టు జనసేన ముసుగులోనూ, లేకపోతే రామ్ చరణ్ గారి ప్రొఫైల్, చిరంజీవి గారి ప్రొఫైల్తో ఎవరో పోస్టులు అయితే ఎవరో నమ్మొద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇది రాజకీయంగా చూడకండి.
ఇది ఒక వ్యక్తిగతంగానే చూడండి. ఒక మంచు ఫ్యామిలీలోంచి మోహన్ బాబు గారు మైక్ తీసుకుని ఒక యాంకర్ని తలకాయ పగలు కొడితే ఆయన మీద అరెస్ట్ లేదు, ఆయన మీద కేసు లేదు, ఇప్పటికీ కూడా ఆయన మీద ఎటువంటి చర్యలు లేవు. ఆయన మీడియా ముందుకు వచ్చి కూడా ఆ విష్ణు కానీ లేకపోతే మోహన్ బాబు గారు కానీ ఆయన సమర్థించుకుంటున్నారు. కోపం వచ్చింది, కొట్టాం, మా పర్సనల్ ఇష్యూలోకి వచ్చి షూట్ చేస్తే ఎలా కుదురుద్ది, మేము పర్సనల్గా 100 అనుకుంటాం, అవి షూట్ చేస్తారంటున్నారు. ఖచ్చితంగా మోహన్ బాబు గారు ఖండించడం తప్పులేదు. మా పర్సనల్ ఇష్యూ మీరు ఎవర్రా అని చెప్పేసి వాళ్ళని బయటికి వెళ్ళిపోమనడంలో గేట్ వేసుకుని ఇలా లోపలికి వెళ్ళిపోతే ఇంట్లోకి రారు కదా మీడియా వాళ్ళు, అలా చేస్తే తప్పులేదు. కానీ చేయి చేసుకోవడం అనేది ఎంత తప్పు. చేయి చేసుకోవడం మైక్ తీసుకుని అంటే నాకు డబ్బు ఉంది, నాకు అహంకారం ఉంది, నాకు కోపం వచ్చింది అని చెప్పి నేను కొట్టేస్తే సరిపోద్దా? అది తప్పు. అది దాన్ని తప్పు అని చెప్పి ఏ ఒక్కడో ఖండించరా. ఏదో 4 యూట్యూబ్ ఛానల్ వేశారు, మీడియాలో కొద్దిసేపు వేశారు, అన్ని ఛానల్స్కి టీఆర్పీ రేటింగ్స్ వ్యూస్ వచ్చేసరికి దాన్ని మర్చిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇష్యూ తీసుకొచ్చి దీన్ని వాయిస్తూనే ఉంటారు ఒక వారం రోజుల పాటు. ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు నేషనల్ స్థాయికి వెళ్తున్నారో ఆయన్ని అనగదొక్కాలి అనేది చేస్తున్న కుట్రగానే దీన్ని భావించండి తప్ప పర్సనల్గా ఎవరు తీసుకోకండి. జన సైనికులు కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, లేదంటే ఇటు మెగా ఫ్యాన్స్ కానీ ఇలాగ మీరు కొట్లాడుకోకండి. అందరూ యూనిటీగా ఉండండి. ఇది ఒక వ్యక్తికి జరిగింది, దాన్ని ఎలా ఖండించాలి, ఇది కరెక్ట్ వేలో జరిగిందా లేదా అది మట్టిగా ఆలోచించండి. దయచేసి దీన్ని పర్సనల్గా తీసుకుని దీన్ని పెద్ద ఇష్యూ చేసి అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీస్కి మధ్యలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అని చెప్పేసి గొడవలు పెట్టాలని చూస్తారు. అవి అట్లన్నట్లకి దూరంగా ఉండాలని చెప్పి నేను ఒక జన సైనికుడిగా ఒక మెగా ఫ్యాన్స్కి, నెక్స్ట్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి, జన సైనికులకి విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇది నేను చెప్పాలనుకునేది. అల్లు అర్జున్ గారు ఒక ప్రాణం, 2 ప్రాణాలు పోయినాయి. ఒక చిన్న పిల్లోడు, ఆ తల్లి గారి ప్రాణం పోయినాయి. దానికి పశ్చాత్తాపడుతూ ఒక 25 లక్షల రూపాయలు ఆయన పశ్చాత్తాపడుతూ 2 రోజులు లేట్ అయినా కానీ ఆయన వీడియో రిలీజ్ చేశారు. పశ్చాత్తాపడుతూనే 25 లక్షలు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేనున్నాను అని చెప్పేసి ఆయన ఆదుకుంటానని చెప్పారు. అది చాలదా, ఆయన పశ్చాత్తాపడ్డారు. ఇప్పుడు రీసెంట్గా ఈ అరెస్టుకు ముందు కూడా ఆయన హైకోర్టుని ఆశ్రయించి నాకు సోమవారం వరకు గడువు ఇవ్వండి, సోమవారం లోపు నేనే వచ్చి అటెండ్ అవుతాను, లేకపోతే సోమవారం లోపు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానని చెప్పారు ఆయన. కోర్టు అల్లు అర్జున్ గారు అడిగిన దాన్ని పక్కన పెట్టి ఇలాగా నిర్దాక్షిణ్యంగా పోలీసులు పంపించి అప్పటికప్పుడు 15 నిమిషాల్లోనే అరెస్టు అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్కరూ కూడా. దీన్ని రాజకీయంగానూ అల్లు అర్జున్ గారు, నేను కూడా అల్లు అర్జున్ గారు ఇలా మాట్లాడుతాం, నేను చెప్పను బ్రదర్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను తిట్టినవాడినే, నేను కూడా అలిగినవాడినే. ఏంటి మా అల్లు అర్జున్ ఎలా అన్నాడేంటి, మా మెగా ఫ్యామిలీ అందరం కలిసిమెలిసి ఉంటాం కదా, ఎలా పెట్టారేంటి, దీనివల్ల ఫ్యాన్ వార్స్ జరుగుతాయి కదా అని నేను మాట్లాడినండి. కానీ ఖచ్చితంగా ఇప్పుడు మట్టికి ఈ విషయంలో అల్లు అర్జున్ గారిని ఇది రాజకీయంగాను ఒక ఫ్యాన్ వార్ గాను సృష్టించమాకండి. దీన్ని ఒక పర్సనల్గా తీసుకోండి. అల్లు అర్జున్ గారు ఒక ఇన్సిడెంట్ జరిగింది, 2 ప్రాణాలు పోయినాయి, దానివల్ల జరిగిన అరెస్ట్గా భావించే ఈ అరెస్ట్ని కరెక్ట్ వేలో జరగలేదు అని చెప్పి మాట్లాడాను తప్ప ఈ అరెస్ట్ ఇంకొకరు ఎవరో చేయించారు, లేకపోతే ఈ అరెస్ట్ వెనకాల వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మెగా ఫ్యామిలీనో జనసేననో బ్లేమ్ చేయాలని చూస్తారో అవన్నీ నమ్మమాకండి. ఖచ్చితంగా ఇవన్నీ వింటారు అనుకుంటున్నా. నా వీడియో చివరి వరకు చూస్తే ఇంకో 10 మందికి షేర్ చేయండి క్లారిటీ కోసం. కొంతమంది ఎవరైనా ఒక 10 మంది అయినా సరే నా వీడియో విని కొంచెం వాళ్ళకున్న ఆవేశాన్ని తగ్గించుకుని ఫ్యాన్ వార్స్ వాటికి దూరంగా ఉంటారని కోరుకుంటూ జై హింద్.